Sanhita Vlogs. This is Sanhita Reddy and today is our 15th day of intermittent fasting. చియా సీడ్స్ ముందు రోజు రాత్రి సోక్ చేసుకొని పెట్టుకుంటా. ఇవి కొంచెం కొంచెంగా వాటర్ బాటిల్లో యాడ్ చేసుకొని డే అంతా సిప్ చేస్తుంటా. నా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్, బనానా. బట్ నాకు కాంపిటీషన్ ఉన్నాడు, వీడెప్పుడు నేనేం తిన్నా కావాలంటాడు. సో నేను తిన్నాక వాడిని కూడా ఒక బనానా తినిపించిన. డాగ్స్కి బనానా కూడా ఎట్లయినా మంచిదే కదా. అండ్ లంచ్ విషయానికి వస్తే చపాతీ, పప్పు, కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. అందరికి ఇష్టం ఉండదు అది, కానీ నాకు ఎందుకో చాలా ఇష్టం. అండ్ మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం మాడింది కదా, అది నా వల్లనే. స్టవ్ ఆఫ్ చేయమంటే నేను మర్చిపోయినా, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈరోజు కొంచెం హరీబరీలో ఉండి కిచెన్ అంతా మెస్సీ చేసేసుకున్నా. బట్ మీకు తెలుసు కదా నాకు క్లీనింగ్ అంటే ఎంత ఇష్టమో. సో ఇదంతా క్లీన్ చేసిన అండ్ దాన్ని రికార్డ్ కూడా చేసిన. యాక్చువల్లీ క్లీన్ చేస్తున్నప్పుడు ఒక మెంటల్ పీస్ వస్తుంది. ఐ డోంట్ నో, నాకు చాలా నచ్చుతుంది క్లీన్ చేయడం. అంటే ఉంటే బద్ధకంగానే ఉంటా, లేకుంటే మొత్తం క్లీన్ చేస్తూ ఉంటా. సో ఈ అంత క్లీన్ అయిపోయాక చూస్తే వావ్ అనిపిస్తుంది కదా, దానికోసమే ఇదంతా క్లీనింగ్ చేస్తుంటా. అండ్ అది క్లీన్ చేస్తుంటే నా బ్రెయిన్లో థాట్స్ కూడా క్లీన్ అయిపోతున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. అది చేస్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా ఏదో ఒకటి, సో మంచిగా అనిపిస్తుంది. అండ్ యూట్యూబ్లో అందరు ఏదేదో వీడియోస్ చూస్తే నేను మాత్రం బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ చూస్తా. అన్నిటికంటే ఇఫ్ ఐఎమ్ గుడ్ ఎట్ సంథింగ్ ఇస్ క్లీనింగ్. నాకు ఆ క్లీనింగ్ అనేదే చాలా నచ్చే ప్రాసెస్. సో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో, బిఫోర్ అండ్ ఆఫ్టర్, హౌ టు ఆర్గనైజ్ యువర్ కబోర్డ్స్, అవన్నీ చూస్తుంటే నాకు నిజంగానే సాటిస్ఫాక్షన్ వస్తుంది. నిజంగా ఒక మంచి చాక్లెట్ పుడింగ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సూన్ ఆర్ లేటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్, ఆర్గనైజింగ్ యువర్ కబోర్డ్, అట్లాంటి వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. అంటే కొంచెం డైటింగ్లో నుంచి ఓపిక వచ్చినాక. అండ్ యా, మీకు అట్లాంటి వీడియోస్ చూడాలని ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి కామెంట్ బాక్స్లో. చూడండి, ఫైనలీ క్లీన్ చేసినాక ఒక లుక్ ఉంటుంది కదా, అది ఇది. నాకు ఎందుకో నా యాపిటైట్ తక్కువ అయిపోయింది అనిపిస్తుంది. చాలా కొంచెం తింటున్నా, అంత తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు, క్రేవింగ్స్ ఏం అవుతలేదు. మేబీ మై టమ్మీ గాట్ స్ట్రింక్ ఈ డైట్ వల్ల. మనం 10 days ప్రిపరేషన్స్ చేసినాం కదా అట్లే. అండ్ నా కాంపిటీషన్ యాజ్ యూజువల్ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి నేను రేపటికి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. అవి నా దగ్గర ఉన్నాయి మెంతులు అనమాట. మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఆ వాటర్ నెక్స్ట్ డే తాగితే చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, షుగర్ లెవెల్స్ చాలా తక్కువ చేస్తుంది, డైజెషన్కి పనికొస్తుంది అని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతులు సోక్ చేసుకునే ముందు అయితే నేను ఒకసారి వాష్ చేసుకున్నా వీటిని. ఇవే కాదు, డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా మనం ఒకసారి వాష్ చేసుకొని సోక్ చేసుకుంటేనే మంచిది. ఈ డైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు మెంతులు వాటర్ తాగలేదు. ఈరోజే ఫస్ట్ టైం తాగుతున్నా అంటే ఈ డైట్లో. ఇది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుంటున్నా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం. ఏమేమి సోక్ చేసుకుంటున్నా అంటే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, కాజు, బాదాం, వాల్నట్స్. సో ముందు రోజు రాత్రి ఇట్లా అంతా సోక్ చేసుకొని కొంచెం ప్రిపేర్డ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఏం తినాలి అనే కన్ఫ్యూజన్లో ఏదేదో తినేయకుండా ఇవన్నీ రెడీగా ఉంటాయి. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో పాటు ఒక ఫ్రూట్ తినొచ్చు, లేకుంటే డేట్స్ తినొచ్చు, లేకుంటే పాలలో ఇవంతా గ్రైండ్ చేసేసుకొని స్మూదీ లాగా తాగేయచ్చు. ఈ హోల్ డే ఎనర్జీ ఉంటుంది, ఎట్లాంటి వీక్నెస్ ఉండదు, బికాస్ దే ఆర్ డ్రై ఫ్రూట్స్, గుడ్ ఫర్ హెల్త్. Thank you for watching Sanhita Vlogs. Bye bye.